शहर की तरक्की व आवाम की खुशहाली मेरी अव्वलीन तरजीहात में शामिल। मोहम्मद अली शब्बीर का मीडिया से खिताब। कांग्रेस पार्टी अर्बन उम्मीदवार मोहम्मद अली शब्बीर ने आज दोपहर उर्दू सहाफियों से मुलाकात के मौके पर खिताब करते हुए कहा कि शहर के तमाम तबकात की आवाम का उन्हें भरपूर ताउन रहा है। उन्होंने कहा कि इंतखाबी सरगर्मियों के दौरान शहर के मुख्तलिफ इलाकों से तमाम तबकात ने उन पर जिस तरह अपना एतमाद जाहिर करते हुए राय दही के मौके पर भारी अक्सरियत से उनकी कामयाबी को यकीनी बनाने के लिए उनके हक में अपने वोट का इस्तेमाल किया है। तमाम वोटर से उन्होंने इजहार तशक्कुर किया है और कहा कि शहर के तमाम मसालिक व मकातिब, फिक्रे, उल्मा व मशाइकीन ने भी अपने अपने प्लेटफॉर्म्स के जरिए उनकी कामयाबी को यकीनी बनाने के लिए नाकाबिले फरामोश किरदार अदा किया, जिसके लिए वो तमाम उल्मा व मशाइकीन और तमाम मकातिब फिक्र व हर एक के ममनून व मशकूर है। मोहम्मद अली शब्बीर ने कहा कि उनकी कामयाबी के साथ ही शहर की तरक्की व आवाम की खुशहाली के अलावा शहर के स्लम इलाकों की तरक्की व उन इलाकों के मसाइल को भी जहन में रखेंगे। बाबन साहब पहाड़ी ब्रिज की तामीर उर्दू सहाफियों के देरीना मसाइल व मतालिबात की यकसोई उनकी अव्वलीन तरजीहात में शामिल है। इस मौके पर सीनियर कांग्रेस पार्टी कायदीन सैयद नजीब अली, एडवोकेट अशफाक अहमद खान, मोहम्मद इलियास व दीगर भी मौजूद थे। నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ అధ్యక్షులు గారు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పిలవడం ఒక ఉద్దేశం. నిన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో నిజామాబాద్ అర్బన్ ఓటర్స్కు ధన్యవాదాలు తెలియజేయడం, దాంతో సహా కాంగ్రెస్ కార్యకర్తలకు, కాంగ్రెస్ నాయకులకు, ఇతర సంఘాల నాయకులకు, ఎంప్లాయీస్కు, ఎన్జిఓ ఆర్గనైజేషన్స్కు, బీడీ కార్మికుల నాయకులకు, కార్మికులకు మరియు ఇతర ఆర్గనైజేషన్స్ నడిపించే అన్ని మతాలు, కులాలు అందరికీ కూడా, ఎన్జిఓస్కు పేరు పేరున కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నేను అభ్యర్థిగా ఉన్నాను కాబట్టి నా పర్సనల్ అభ్యర్థిగా ధన్యవాదాలు చెప్తూ, దాంతో సహా ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా సోదరులకు కూడా పేరు పేరున మీకు, మీ హైదరాబాద్ ఉన్న యజమానులకు, మీ ఆర్గనైజేషన్స్కు, మీ యొక్క ప్రెస్ క్లబ్ సోదరులకు, ప్రతి ఒక్కరికి నా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి, నా తరఫు నుంచి పర్సనల్ ధన్యవాదాలు. మా కేశవ్ వేణు చెప్పినట్టు కొన్నిసార్లు మీకు సమయం ఇవ్వలేకపోయినాం, కొన్ని విషయాల్లో మీకు అసౌకర్యం కల్పించినందుకు క్షమించాలని కోరుకుంటూ, మరి మాకున్న నిన్న జరిగిన ఎగ్జిట్ పోల్స్లో కాంగ్రెస్ పార్టీ విజయము, కాంగ్రెస్ పార్టీ 2/3 మెజారిటీ వస్తుందని తెలుపుతున్నారు. మా రాహుల్ గాంధీ గారు డే 1 నుంచి తెలంగాణ భారీ మెజారిటీతో గెలవబోతున్నామని 3 నెలల నుంచే ఆయన ఎక్కడ పోయినా చెప్తున్నారు. ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా డైరెక్ట్ చెప్పినారు, తెలంగాణ వి విల్ విన్ థంపింగ్ మెజారిటీ అని. అట్లనే మా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు కూడా 25 సీట్స్ కంటే ఎక్కువ రాదు టీఆర్ఎస్, దానికంటే పైన 80 పైన సీట్స్ కాంగ్రెస్కి వస్తాయని గంటపథంగా ఆయన కూడా చెప్పుకుంటూనే వస్తున్నారు. ప్రజల్లో కూడా దొరల పాలన వద్దు, ప్రజల పాలన కావాలని గట్టిగా ప్రజల మధ్యలో పోయింది రాహుల్ గాంధీ చెప్పింది. మేము తెలంగాణ ఇచ్చింది, తెలంగాణ ప్రజలకు ఆ సౌకర్యాలు అనుకున్న డ్రీమ్ పూర్తి అవ్వడం లేదు. ఒక అవకాశం కాంగ్రెస్కి ఇవ్వండి. తెలంగాణ ప్రజలు తెలంగాణ గురించి ఎందుకు పోరాడినో ఆ డ్రీమ్ను మేము పూర్తిగా చేస్తామని వాళ్ళు ఇచ్చిన వాగ్దానాన్ని